నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి హత్యకు కుట్ర జరిగినట్లు వీడియో వెలుగులోకి వచ్చింది. కోటంరెడ్డి హత్యకు 5గురు రౌడీ షీటర్లు ప్రణాళిక రచించారు. హత్య చేస్తే భారీగా డబ్బు వస్తుందని వీడియోలో మాట్లాడుకున్నారు రౌడీ షీటర్లు. జగదీష్, మహేష్, వినీత్ హత్యకు ప్రణాళిక రచించారు. వీడియోపై విచారణ జరుపుతామని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. త్వరలో పూర్తి వివరాలు చెప్తామన్నారు. ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను నీ కోసం. సరే పొద్దున చూసుకోండి, డబ్బు సమస్య పొద్దున చూసుకోండి. సరే పొద్దున చూసుకోండి, డబ్బు సమస్య పొద్దున చూసుకోండి. రేపు పొద్దున చూసుకోండి. కదా మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను. సరే పొద్దున చూసుకోండి, డబ్బు సమస్య రేపు పొద్దున చూసుకోండి. రేపు పొద్దున చూసుకోండి. కదా మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ ఎన్నిసార్లు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి హత్యకు కుట్ర జరిగినట్లు వీడియో వెలుగులోకి వచ్చింది. కోటంరెడ్డి హత్యకు 5గురు రౌడీ షీటర్లు ప్రణాళిక రచించారు. హత్య చేస్తే భారీగా డబ్బు వస్తుందని వీడియోలో మాట్లాడుకున్నారు రౌడీ షీటర్లు. జగదీష్, మహేష్, వినీత్ హత్యకు ప్రణాళిక రచించారు. వీడియోపై విచారణ జరుపుతామని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. త్వరలో పూర్తి వివరాలు చెప్తామన్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర పనినట్లు కూడా ఒక వీడియో సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. ఏంటి డీటెయిల్స్? ఈరోజు ఒక 30 సెకండ్ల వీడియో ఈరోజు సంచలనం సృష్టిస్తుంది. ఏదైతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆయన్ని తుదముట్టిస్తే డబ్బే డబ్బు అనేటువంటి సందేశంతో ఉన్నటువంటి ఈ వీడియో అవి మాత్రం కలకలం రేపుతున్న పరిస్థితి చెప్పాలి. అయితే ప్రధానంగా వీళ్ళు 5 మంది కూడా ఒకంత రౌడీ నేపథ్యం ఉన్నవాళ్ళు. వీళ్ళలో జగదీష్, మహేష్ అలాగే వినీత్ అనేటటువంటి రౌడీ షీటర్లు కూడా ఈ కాన్వర్జేషన్ లో ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళకు సంబంధించి అత్యంత ఇక్కడ జరిగినటువంటి చర్చ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా మనం ప్రియారిటీగా తీసుకోవాలి. అంటే రూరల్ ఎమ్మెల్యేని కానీ తుదముట్టిస్తే డబ్బే డబ్బు అన్నటువంటి సందేశం ఏదైతే వీళ్ళు చేస్తున్నారో ఈ సందేశం మాత్రం ఒకంత కాంట్రవర్షియల్ గా ఉందనే చెప్పాలి. ఖచ్చితంగా ఈ జరిగినటువంటి ఘటన పట్ల అయితే మాత్రం పూర్తిగా కూడా అంత ఒక టెన్షన్ వాతావరణం అయితే చెప్పాలి. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఇప్పుడే స్పందించారు. దీని పట్ల జరిగినటువంటి ఘటనపై సమగ్రమైనటువంటి విచారణ చేపడతాం, సరైనటువంటి దర్యాప్తు చేపడతామంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి చెప్పాలి. అయితే వీళ్ళ వ్యాఖ్యల వెనక అంటే ఇందాక నుంచి మనం ఖచ్చితంగా కూడా దీన్ని ఖచ్చితంగా చర్చించుకోవాలి. రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అంటే ఎవరు ఈ డబ్బు ఇవ్వబోతున్నారు, అంటే దీని వెనక ఎవరు ఉన్నారు, ఈ కుట్ర వెనక ఇంత పెద్ద కుట్ర వెనక ఎవరు ఉన్నారు అంటే నిన్నగాక మొన్న ఏదైతే కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డిపై హత్యాయత్నం జరిగింది. స్వయంగా ఆయన కంకర క్వారీలో ఆయన తుదముట్టించేందుకు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ హత్యాయత్నం ప్రయత్నం చేయడము అది జరిగినటువంటి వారం రోజులు కూడా వారం 10 రోజులు అయ్యేటప్పటికి కూడా ఈ రోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అంటే ప్రజాప్రతినిధుల ప్రాణాలకే భద్రత లేనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. అంటే ప్రజాప్రతినిధులు సుమారు 2 లక్షల మంది పైచీలకు ఓటర్లకు ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వీళ్ళ యొక్క ప్రాణాలకే రక్షణ కరువైనటువంటి పరిస్థితి అని చెప్పాలి. అంటే ఈ ఒక హోటల్ రూమ్ లో ఈ 5 మంది జరిగినటువంటి సంభాషణ ఇక్కడ మరొక కీలకమైన అంశం. ఈ జగదీష్, మహేష్
వినీత్ మరి ఒక ఇద్దరు. అంటే వీడియో తీసినటువంటి వ్యక్తులు ఈ వీడియో ఎవరు లీక్ చేశారు అంటే ఇప్పుడు ఈ జగదీష్ అనేటువంటి వ్యక్తి ఇప్పటికే జైల్లో ఉన్నాడు గంజాయి కేసుకు సంబంధించి. అలాగే ఎవరైతే దీంట్లో సంబంధించిన మహేష్ కానీ వినీత్ కానీ వీళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే వీళ్ళ యొక్క నేపథ్యం ఏంటి అంటే దీనిపైన మాత్రం సమగ్ర విచారణ జరగాలి. అంటే పూర్తిగా ఏదైతే నిడుగుంట అరుణ శ్రీకాంత్ పెరో వ్యవహారంపై అయితే మాత్రం ఈ రౌడీ చేతులుగా సంబంధించి పూర్తిగా నెల్లూరు పోలీసులు పూర్తిగా వీళ్ళపై దృష్టి సారించినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఈ రౌడీ షీటర్లకు సంబంధించిన కాన్వర్జేషన్ అనేది మాత్రం కొంత భీతి కొడుతున్న పరిస్థితి అని చెప్పాలి. పూర్తిగా దీనికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విచారణ సమగ్రమైన దర్యాప్తు జరగాల్సిన నేపథ్యం కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి దీని పట్ల స్పందించేందుకైతే మాత్రం కొంత ఆయన విముఖత చూపిస్తున్నారు. నేను దీనికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విచారణ నేను కూడా తెప్పించుకుంటాను నేను సమాచారం తెప్పించుకున్న తర్వాత నేను స్పందిస్తాను అని కూడా ఆయన తెలియజేస్తున్న పరిస్థితి. అయితే ఈ హత్య యత్నం వెనక ఈ పథక రచన వెనక ఎవరున్నారు అంటే ఇంత పెద్ద కుట్ర పన్నేటటువంటి సాహసం ఎవరు చేశారు అనేటువంటి పూర్తిగా కూడా దీనిపై పోలీసులు కూడా దీనిపై దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఇప్పటికే స్పందించిన పరిస్థితి అవుతుందని చెప్పాలి. ఇప్పటికే ఏదైతే జగదీష్ ను పూర్తిగా విచారణ తీసుకొని కానీ జగదీష్ విచారణ చేపడితే అంటే ఇప్పటికే పోలీసులు అదుపులో నుండి జగదీష్ విచారణ చేపడితే ఖచ్చితంగా కూడా నిజమైనటువంటి నిజాలు తెలిసేటటువంటి అవకాశం ఉంది. అంటే దీంట్లో కీలకంగా ఉన్నటువంటి ఏదైతే మహేష్ కానీ అలాగే మరొక వ్యక్తి వినీత్ కానీ వీళ్ళను కూడా పూర్తిగా దీని పట్ల విచారణ కూడా దీనికి ఆదేశించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో రేపటి నుంచి కూడా రేపు ఎవరైతే రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి దీని పట్ల స్పందిస్తానంటున్నారు. రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి దీని పట్ల ఎలా స్పందించబోతున్నారు ఈ కుట్రదారుల వెనక ఎవరున్నారని ఆయన చెప్పబోతున్నారు. అంటే ఆయన మాటల్లో ఎవరు అంటే ఆయన మాట్లాడటం ఖచ్చితంగా కూడా ఒక హాట్ కామెంట్ చేస్తారు. శ్రీధర్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా సరే రేపు శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యల పట్ల అయితే మాత్రం సర్వత్రా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తే నేపథ్యం అవుతుంది. అనిల్ చరితి వీడియోపై విచారణ జరుపుతామని ఎస్పీ కృష్ణకాంత్ అయితే తెలిపారు. ఇప్పటి వరకు డీటెయిల్స్ బయటపెట్టే అవకాశం ఉన్నట్టు కూడా ఏమైనా సమాచారం ఉందా? ఖచ్చితంగా కూడా అంటే ఈ 30 సెకండ్ల వీడియోనే మనకి ఇప్పుడు అందుబాటులో ఉంది. అంటే ఎమ్మెల్యేకి ఇంకేదన్నా ఇంకేదన్నా వీడియోస్ ఏమన్నా అందుబాటులో ఉన్నాయా అంటే ఏదైతే ఈ వీడియో ఎవరు లీక్ చేశారు అంటే ఇక్కడ ఉన్నటువంటి 5 మందిలో ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు ఎంతమంది లోపల ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే జగదీష్ అనే వ్యక్తి ఇప్పటికే లోపల ఉన్నటువంటి నేపథ్యంలో జగదీష్ ఫోన్ ఏమన్నా పోలీసులు ఇప్పటికే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా? ఒకవేళ జగదీష్ ఫోన్ లో ఎలాంటి సమాచారం ఉంది అంటే అట్ ద సేమ్ టైము ఇప్పుడు ఏదైతే నిడుగుంట అరుణ కానీ శ్రీకాంత్ కానీ వీళ్ళకి సంబంధించినటువంటి ఎలాంటి సమాచారం ముందుకు రాబోతుంది. ఖచ్చితంగా కూడా ఈ రోజు నిడుగుంట అరుణ జగదీష్ అలాగే మహేష్ అలాగే మరికొన్ని రౌడీ షీటర్లకు సంబంధించిన పేర్లు కూడా ఈ మధ్య కాలంలో వారం 10 రోజుల నుంచి మనం వినిపిస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఈ దీంట్లో కీలకంగా ఈ రోజు మనం ఆ విజువల్స్ లో చూస్తున్నటువంటి జగదీష్ అనేటటువంటి వ్యక్తి ఇప్పుడు కీలకంగా మారబోతున్నాడు. జగదీష్ అనే వ్యక్తి రేపు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాడు ఆయన విచారణ చేపడితే ఆయన ఏం చెప్పబోతున్నాడు దీని పట్ల అంటే రూరల్ ఎమ్మెల్యే రేపు ఎలా స్పందించబోతున్నాడు ఈ 30 సెకండ్ల వీడియో కాక ఇంకేదన్నా వీడియోలు బయటకు వచ్చేటటువంటి నేపథ్యం ఉందా ఇంకెలాంటి పరిణామాలు దీంట్లో చోటు చేసుకుందని మాత్రం ఖచ్చితంగా కొంత వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అనిల్ రైట్ చరిత్ థ్యాంక్ యూ. ఎన్నిసార్లు పడలేదు నేను సరే పొద్దున్న చూసుకోండి. డబ్బు సమస్య రేపు పొద్దున్న చూసుకోండి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్వహణ వసతులు భద్రతా ఏర్పాట్లపై స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముందస్తు సమావేశం అయితే నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో స్పీకర్ ఛాంబర్లో రివ్యూ ఇచ్చేశారు. సమావేశంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, జేఏడీ సెక్రటరీ రఘునందన్ రావు, పోలీస్ అధికారులు, వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన అధికారులు హాజరయ్యారు. ఉభయ సభలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అయితే ఆదేశించారు. సభలు జరుగుతున్న సమయంలో ధర్నాలు ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే సమాచారం అందుకొని అడ్డుకోవాలని సూచించారు. గత సమావేశాలు సజావుగా జరగడానికి సహకరించినట్లుగానే ఈ సమావేశాలకు కూడా అధికారులు సహకారం అందించాలన్నారు. గౌరవ సభ్యులు అడిగిన సమాచారాన్ని
సాధ్యమైనంత త్వరగా అందించాలన్నారు. శాఖలకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులకు, సభ్యులకు తగిన సమాచారం అందిస్తూ సహకరించాలని చెప్పారు. శాసనసభ, శాసన మండలి సమావేశాలు సజావుగా జరగడానికి పోలీస్ శాఖ తరపున చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనం జరుగుతున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భారీ వర్షాలు కురిసి కొన్ని రూట్లలో రోడ్లు దెబ్బతిన్నాయని ట్రాఫిక్ అధికారులు సమన్వయం చేసుకుని గౌరవ సభ్యులు సరైన సమయానికి సభకు చేరుకునే విధంగా సహకరించాలన్నారు. సభ జరుగుతున్న సమయంలో ధర్నాలు, ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే సమాచారం అందుకొని అడ్డుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పనిచేయాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదేశించారు. అవసరమైన నోడల్ అధికారులను, లైజనింగ్ ఆఫీసర్లను నియమించాలన్నారు. పెండింగ్లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాలని సూచించారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే సమర్థవంతమైనదని, మీ ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగే విధంగా సహకరించాలన్నారు. సభ సజావుగా జరగడానికి పూర్తి సహకారం అందిస్తామని చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు అన్నారు. అన్ని శాఖలను సమన్వయం చేస్తూ అవసరమైన అధికారులను అందుబాటులో ఉంచుతామన్నారు. సభ నిర్వహణకు ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగే విధంగా ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహకరిస్తామని స్పష్టం చేశారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. శాసనసభ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ద్వారా వివరించే అవకాశాన్ని బీఆర్ఎస్ ఎల్పీకి కల్పించాలని స్పీకర్కు వినతి పత్రం సమర్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందన్నారు. 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలియాలన్నారు. మా యొక్క పార్టీ బీఆర్ఎస్ అధినేత పైన, మా యొక్క నాయకుల పైన బుడద జల్లడానికి, మరి అప్రతిష్ట పాలు చేయడానికే ఈ అసెంబ్లీని వేదికగా వాడుకొని ఈ యొక్క ప్రజలు సమస్యలతో ఇబ్బంది పడుతున్న సమయంలో రాజకీయాలకి వేదికగా ఈ అసెంబ్లీని వాడుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయినారు, ఆస్తి నష్టం జరిగింది, పాడి పశువులు పంటలన్నీ కూడా కొట్టుకుపోయినాయి, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారికి అండగా ఉండి భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం గాలి కొదిలేసింది. అసలు ఈ భారీ నుంచి అది భారీ వర్షాలు వస్తా ఉన్నాయి, పెద్ద ఎత్తున వరదలు రాబోతా ఉన్నాయి అని చెప్పి తెలుసు ప్రభుత్వానికి. వాళ్ళు అప్రమత్తం కాలేదు, వారి జాగ్రత్త పరచలేదు, వారి ముందస్తు చర్యలు తీసుకోకపోగా ఇప్పుడు ప్రజలు కూడా సమస్య వలయంలో కొట్టుకుమిట్టాడుతూ ఉంటే, వరదలతో ఇబ్బంది పడుతూ ఉంటే వారికి సరైనటువంటి సమాధానము, భరోసా, ఆదుకునేటువంటి ప్రయత్నాలు మాని ఈ అసెంబ్లీని వేదికగా వాడుకొని మా పైన రాజకీయ దురుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు చేసి వారు ఇబ్బంది పెట్టే ప్రయత్నం, రాజకీయాలు చేయాలి, మేము దానికి కాదంటలేము. కానీ ప్రజలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే, ఆర్తనాదాలు పెడతా ఉంటే వాటిని గాలి కొదిలేసినటువంటి ప్రభుత్వం మరి యొక్క అసెంబ్లీ సమావేశాల ద్వారా ఏం సాధించడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. మంత్రులు మాట్లాడతారు, అప్పటికి కమిషన్ మీటింగ్ అఫీషియల్గా ప్రభుత్వానికి అందదు. ఈ విధంగా రకరకాల అసత్యాల ప్రచారం చేసుకుంటూ ఒక వృధా ప్రాజెక్ట్ అనే అపోహ ప్రజల్లో కల్పిస్తున్నందుకు, కాళేశ్వరం మీద సత్యాలు ఈ ప్రజలకు తెలవాలంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని అసెంబ్లీలో మాకు అనుమతించండి. తద్వారా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రజలకందరికీ కూడా కాళేశ్వరంలో ఏం జరిగింది, ఎన్ని కష్టాల కోర్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినరు, మరి 86 పిల్లర్లలో దాదాపు 2 పిల్లర్లు కుంగిపోతే ఆ 2 పిల్లర్లను ఇమీడియట్గా రిపేర్ చేసి మరి ప్రజలకు సాగునీరు అందించాల్సిన బాధ్యతారహితంగా 2 పిల్లర్లను అడ్డం పెట్టుకొని ఇలా మిగతా ప్రాజెక్టులన్నీ కూడా నింపకుండా బీడు భూములుగా మార్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ, మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ యొక్క అనుమతి స్పీకర్ గారు ఇస్తే మా పార్టీ తరఫున మా గొంతు ప్రజలకు వినిపిస్తాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాస్తవాలు, నిజాలు అన్నీ కూడా ప్రత్యక్షంగా ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తామని చెప్పేసి అనుమతి కోరడం జరిగింది.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రామచంద్రరావు అధ్యక్షతన బీజేఎల్పీ సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. రేవంత్ సర్కార్ తెలంగాణ ప్రజలను పూర్తిగా మోసం చేసిందని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్న రేవంత్ రెడ్డి 18 నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి అవినీతిని బయట పెట్టలేదన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చినా యాక్షన్ ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పూర్తి నివేదిక వచ్చిందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకోసమని చెప్పి ఇంకా కాళేశ్వరాన్ని సమస్యను ఇంకా ముందుకు తీసుకెళ్లకుండా వాటి మీద సిట్ కానీ లేకుంటే సిబిఐ కానీ ఎంక్వైరీ పెట్టి మరి ఎందుకోసం అని చెప్పేసి వారి మీద లీగల్ యాక్షన్స్ తీసుకోవడం లేదు, ఎందుకోసం అని చెప్పి ఆ సొమ్ము రికవరీ చేయడం లేదో అనేకమైనటువంటి అంశాలు ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో మేము మాట్లాడబోతున్నాం. అంతేకాకుండా ప్రజా సమస్యలకు కూడా విస్మరిస్తూ, అభివృద్ధి అంశాలను విస్మరిస్తూ అన్ని రకాలుగా తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన ఖచ్చితంగా నిలదీస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు ఒకసారి చూసినట్లయితే ఉత్తర తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానివ్వండి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కానివ్వండి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానివ్వండి అత్యధికంగా వర్షపాతం నమోదై అక్కడ వేలాది ఎకరాలలో ఒక్కొక్క ప్రాంతంలో వేలాది ఎకరాల నిర్మల్ నియోజకవర్గంలో దాదాపు 10,000 ఎకరాల పంట నష్టం జరిగిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ పూర్తిగా చేయలేకపోతా ఉన్నది. పూర్తిగా సహాయక చర్యలు విఫలమైపోతా ఉన్నది. హెలికాప్టర్లో ఒక గాలి మోటార్లో గాలి తిరుగుడు కాదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించి మంత్రుల్ని కూడా క్షేత్రస్థాయిలో పంపించి క్షేత్రస్థాయిలో మీరు జరుగుతున్నటువంటి మరి విధ్వంసాన్ని గ్రహించి మరి అందరికీ కూడా మీరు మరి రెస్క్యూ ఆపరేషన్స్ చేసి వారందరికీ కూడా న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఉచిత బస్సు ప్రయాణం ఆడ మగవారి మధ్య చిచ్చురేపిన పంచాయతీ పోలీస్ స్టేషన్కు చేరింది. బొబ్బిలి నుండి విశాఖ వస్తున్న బస్సులో సీటు విషయంలో గొడవ జరిగింది. స్త్రీశక్తి పథకం అమల్లోకి రావడంతో మహిళలు ఆర్టీసీలో ఎక్కువగా ప్రయాణం చేస్తున్నారని, మగవారికి కూర్చున్న వీలు లేకుండా పోతుందని గొడవ మొదలైంది. మాట పెరిగి ఓ మహిళ బస్సులోని ప్రయాణికుడిని కొట్టింది. దీంతో గంటపాటు బస్సులో యుద్ధం నడిచినంత పనైందని తోటి ప్రయాణికులు తెలిపారు. బస్సులో సీటు కోసం కొట్టుకోవడంతో ఇరు వర్గాలపై మానాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దేనికేసాను నేను? కనీసం ఆడపిల్ల చిన్న పిల్లని సిగ్గులేదు భయ్, నీకు మర్యాద లేదు. ఎవడూరా నువ్వు? ఎవడెవరా నువ్వు? సరే ఇంతమంది ఆడాలి మధ్య కూర్చో సిగ్గులేదు. బ్యాగులని చున్నీలు పెట్టుకోవాలి మర్యాద. చెప్పు నేను కొట్టాను మగవాడు. నేను చున్నీ అరగంట సేపు నుంచున్నాను ఇక్కడ. తమ్ముడికి చెప్పాను, తమ్ముడు బ్యాగ్ ఇక్కడ ఉంచు, 2 సీట్లు మా పాప ఎక్కుతుంది. ఎక్కడ దాకా చున్నీ పరిచయం నేను చిన్నపిల్ల ఉంది మధ్యలో దేనికేసాను నేను? కనీసం ఆడపిల్ల చిన్న పిల్లని సిగ్గులేదు భయ్, నీకు మర్యాద లేదు. ఎవడూరా నువ్వు? ఎవడెవరా నువ్వు? సరే ఇంతమంది ఆడాలి మధ్య కూర్చో సిగ్గులేదు. బ్యాగులని చున్నీలు పెట్టుకోవాలి మర్యాద. మెదక్ జిల్లాను అతి భారీ వర్షం కుదిపేస్తుంది. అల్పపీడన ప్రభావంతో 2 రోజుల పాటు కురిసిన ఏకధాటిగా వర్షాలు వాగులు, వంకలు, రోడ్లు, పొలాలను ఏకం చేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వరదలు పోటెత్తాయి.
వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. రోడ్లు దెబ్బతిని రాకపోకలకు ఆటంకం కలిగింది. జనజీవనం స్తంభించింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం కొన్ని రోజులుగా గంగమ్మ ఒడిలోనే ఉంది. రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. సింగూరు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో ఆలయం పూర్తిగా నీట మునిగింది. నక్కవాగుతో పాటు వనదుర్గ ఆనకట్ట మీదుగా వరద నీరు ఏడుపాయలకు చీలికి ప్రవహిస్తుంది. వనదుర్గ ఆనకట్ట గర్భగుడి వైపు ఎవరు వెళ్లకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు పహారా కాస్తున్నారు. వరద ఉధృతి దగ్గగానే యథావిధిగా అమ్మవారి దర్శనం కల్పిస్తామని అధికారులు తెలిపారు. బీహార్లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఓటర్ అధికార యాత్ర వివాదానికి దారితీస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన తల్లిపై దుర్భాషలాడిన ఘటనతో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. పాట్నా, దర్భంగా ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం పాట్నాలో బీజేపీ కార్యకర్తలు నిరసన చేపట్టగా కాంగ్రెస్ కార్యకర్తలతో ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల వారు తమ పార్టీ జెండాలతో ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బీజేపీ నేత నితిన్ నబీన్ తీవ్రంగా స్పందిస్తూ ప్రతి బీహారీ కొడుకు తల్లిని అవమానించిన కాంగ్రెస్కు తగిన సమాధానం ఇస్తాడని, ప్రతీకారం తప్పనన్నాడు. దీనికి ప్రతీకగా కాంగ్రెస్ నేత డాక్టర్ అశుతోష్ మాట్లాడుతూ ఈ ఘటనలో ప్రభుత్వ ప్రమేయం ఉందని, నితీష్ కుమార్ తప్పు చేస్తున్నారని, దానికి కాంగ్రెస్ కార్యకర్తలు తగిన సమాధానం ఇస్తారన్నారు. దర్భంగా జిల్లాలో ఓటర్ హక్కుల యాత్ర వేదికపై కాంగ్రెస్ జెండాతో ఉన్న వ్యక్తి ప్రధాని మోడీపై హిందీలో అసభ్య పదాజాలం ఉపయోగిస్తున్న వీడియో గురువారం బయటకు వచ్చింది. బీజేపీ వెంటనే కేసు నమోదు చేయగా కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. దీనిపై పోలీసులు స్పందించి సిమ్రీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శుక్రవారం ఆ వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనపై బీజేపీ అగ్రనేతలు కాంగ్రెస్ను తీవ్రంగా ఆక్షేపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అస్సాంలో జరిగిన సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎల్లప్పుడూ మోడీని దూషిస్తుందని, ద్వేష రాజకీయాల వెనుక కాంగ్రెస్ ఉందన్నారు. రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ అతి తక్కువ స్థాయికి దిగజారిందని వ్యాఖ్యానించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. మోడీ, ఆయన తల్లిపై దుర్భాషలు, అసభ్యకత పరాకాష్ట, రాహుల్ గాంధీతో పాటు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా స్పందిస్తూ ఓటర్ హక్కుల యాత్రలో వేదికపై నుంచి ప్రధానమంత్రి ఆయన దివంగత తల్లిపై అసభ్య పదాజాలం వినియోగించడం పూర్తిగా అనుచితమని వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి పవన్ ఖేరా ఈ ఘటనను ఖండించారు. దీనిని బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని ఆరోపించారు. ప్రజలకు ముఖ్యమైన సమస్యల నుండి దృష్టి మరల్చేందుకే బీజేపీ అసమ్మత అంశాలను లేవనెత్తుతుందన్నారు. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ దాడి ప్రతిదాడులు ఎక్కువ అవుతున్నాయి. రాహుల్ గాంధీ యాత్రల ద్వారా కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి బలపడాలని చూస్తుండగా బీజేపీ మాత్రం ఈ సంఘటనను తమ అనుకూలంగా మలుచుకోవాలని చూస్తుంది. మోడీపై వ్యక్తిగత దాడి అంటూ బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే కాంగ్రెస్ మాత్రం ప్రజా సమస్యల దృష్టి మళ్లించడమే అంటుంది. ఎన్నికల ముందు ఈ అంశం రాజకీయంగా పెను సంచలనంగా మారింది. ప్రధాని మోడీ జపాన్ పర్యటనలో పర్యటిస్తున్నారు. టోక్యోలో జరిగిన భారత్ జపాన్ జాయింట్ ఎకనామిక్ ఫోరంలో ఆయన ప్రసంగించారు. నమస్తే కొన్నిచివా జపాన్ అంటూ ప్రధాని తన స్పీచ్ మొదలుపెట్టారు. ప్రపంచం భారతదేశాన్ని కేవలం చూడటం లేదని, భారత్పై ఆశలు పెట్టుకుందని అన్నారు. భారత్ అభివృద్ధి ప్రయాణంలో జపాన్ ఎల్లప్పుడూ ముఖ్యమైన భాగస్వామిగా ఉందని చెప్పారు. మెట్రో రైల్ నుండి సెమీకండక్టర్లు మరియు స్టార్టప్ల వరకు జపాన్ కంపెనీలు భారత్లో $40 బిలియన్ పైగా పెట్టుబడి పెట్టాయని చెప్పారు. భారతదేశంలో మూలధనం కేవలం పెరగటం లేదని, అది రెట్టింపు అవుతుందని అన్నారు. భారత్ నేడు రాజకీయ స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం मैं आप सबसे आग्रह करता हूं, कम मेक इन इंडिया, मेक फॉर द वर्ल्ड। सुजुकी और डाइकिन की सक्सेस स्टोरीज आपकी भी सक्सेस स्टोरीज बन सकती है। दूसरा है टेक्नोलॉजी और इनोवेशन। जापान टेक पावर हाउस है और भारत एक टैलेंट पावर हाउस है। भारत ने एआई, सेमीकंडक्टर, क्वांटम कंप्यूटिंग, बायोटेक और स्पेस में बोल्ड और एम्बिशियस इनिशिएटिव लिए हैं। जापान की टेक्नोलॉजी और भारत का टैलेंट मिलकर इस सदी के टेक रिवॉल्यूशन का नेतृत्व कर सकते हैं। तीसरा क्षेत्र है ग्रीन एनर्जी ट्रांजिशन। भारत तेजी से 2030 तक 500 गीगावाट रिन्यूएबल एनर्जी के लक्ष्य की ओर अग्रसर है। हमने
2047 तक 100 गीगावाट न्यूक्लियर पावर का भी लक्ष्य रखा।